ఫ్రెండ్స్, దేశ చరిత్రలో తొలిసారి విపక్ష నేతగా రాహుల్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో పాల్గొని లోక్సభలో చేసిన సుదీర్ఘ ప్రసంగం దాదాపుగా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించిందని చెప్పాలి. అలాగే తృణమూల కాంగ్రెస్ ఎంపీ శ్రీమతి మహువా మొయిత్రా, డిఎంకే ఎంపీ ఏ రాజా వీరు చేసిన ప్రసంగాలు దాదాపుగా బీజేపీ ప్రభుత్వాన్ని నిట్ట నిలువుగా ఎండగట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రారంభంలోనే ఎక్కడా కూడా మన సంస్కృతిలో హైందవ సంప్రదాయాల్లో ఏ ప్రవక్త కూడా బెదిరించి భయపెట్టి ఎదుటివారిని లొంగదీసుకునే హింసాయుత ప్రవృత్తిని ప్రబోధించలేదని చెప్పారు. దానికి అనేక మంది ప్రవక్తలు, దేవతలు, అనేక మంది మత పెద్దలను ఉదాహరించారు. ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, బీజేపీ ప్రభుత్వం తొలి రోజు నుంచి కూడా అనేక వర్గాలను, ప్రజలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను భయపెట్టి బెదిరించి లొంగదీసుకొని కొనుగోలు చేసి తమ ప్రభుత్వాలను కాపాడుకోవాలని, అధికారాన్ని దక్కించుకోవాలని ఏ విధంగా లోపరుచుకోవాలో ఆ విధమైనటువంటి ఎత్తుగడలతో ముందుకు సాగుతోందని ఆయన దుయ్యబట్టారు. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించి ఆయన తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. ముఖ్యంగా రైతులకు మోడీ ప్రభుత్వం చేసిన తీరని అన్యాయాన్ని కూడా ప్రస్తావించారు. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు కనీసం వారితో మాట్లాడటానికి కూడా మోడీ అంగీకరించలేదు. వారు కోరిందేంటి? బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని, రుణాలు తీసుకుని దాదాపు 13 లక్షల కోట్లు ఎగ్గొడితే వాటన్నింటినీ మాఫీ చేసినటువంటి ప్రభుత్వం మాకు కూడా రుణమాఫీ చేయమని అడిగారు. అది నేరమా? తమ పంటలకు గిట్టుబాటు ధర ఇమ్మని కోరారు. అది నేరమా? ఇలాంటి కోరికలను కోరటమే కాకుండా రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు. అది కూడా నేరం కాదే. కానీ వీరందరినీ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ మోడీ కనీసం వారితో మాట్లాడటానికి కూడా అంగీకరించకపోగా ఢిల్లీ చుట్టూ రహదారులన్నీ మూసేయించారని, ఇప్పటికి కూడా రహదారులు మూతపడి ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. రైతుల ఉద్యమంలో 700 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. నిజానికి మోడీ తను అంతరాత్మ ప్రబోధాన్ని వింటానని, దేవుడితో మాట్లాడతారని చెబుతారు. ఆ అంతరాత్మ ప్రబోధమో దేవుడి నిర్ణయమో తెలియదు. కానీ ఒక అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయంతో దేశంలో నోట్ల రద్దును ప్రవేశపెట్టారు. తత్ఫలితంగా వేలాది మంది, కోట్లాది మంది చిన్న వర్తక వాణిజ్య వ్యాపారస్తులు, బండ్ల మీద అమ్ముకునేవారు, చిన్న వర్తకం చేసుకునేవారు తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడ్డారు. వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కూడా చూపించలేదు. కోట్లాది మంది యువతకు ఉపాధి లేక విలవిల్లాడిపోతున్నారని తీవ్రమైన పదజాలంతో తెలియపరిచారు. అంతేకాదు, దేశంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి ప్రస్తావించారు. అసలు ప్రధానమంత్రి ఈ దేశంలో మణిపూర్ ఒక అంతర్భాగమని, మణిపూర్ ఒక రాష్ట్రమని గుర్తించడం లేదు. మణిపూర్లో అంత మారణహోమం జరిగినా ఇప్పటి వరకు కనీసం
ప్రధానమంత్రి మణిపూర్ను సందర్శించలేదు. తీవ్రమైనటువంటి ఈ అంశాన్ని ఇప్పటికైనా గుర్తించి ప్రధాని మణిపూర్ వెళ్లి రావాలని కోరారు. అంతేకాదు, అగ్నివీర్ పేరుతో యువకులను సైన్య శిక్షణ ఇప్పించి శిక్షణా కాలంలోనే వారిని సరిహద్దుల్లో, చైనా సరిహద్దుల్లో యుద్ధానికి ప్రేరేపించి చనిపోయిన సందర్భంగా వారికి సైనికులకిచ్చే ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ని అందజేయటం లేదని ఆక్షేపించారు. ఇది తీరని ద్రోహం అని చెప్పారు. దీనికి రక్షణ మంత్రి కానీ, అట్లాగే హోంమంత్రి కానీ విదేశాల్లో కూడా ఈ రకమైన సైనిక శిక్షణ ఇవ్వటం సంప్రదాయం అని చెప్పినప్పుడు కావచ్చు, కానీ సైనిక హోదా లేనప్పుడు, సైనికులుగా వాళ్ళని గుర్తింపు చేయనప్పుడు, వాళ్ళని నేరుగా యుద్ధరంగంలో దించి కాల్పుల్లో చనిపోయినప్పుడు వారికి ఏ రకమైన లబ్ధి చేకూరడం లేదని తెలియపరిచారు. అంతేకాదు, నీట్ పరీక్ష విషయాన్ని కూడా ప్రస్తావించారు. నీట్ కాంపిటీషన్ ఎగ్జామ్ కాదని, అది కమర్షియల్ ఎగ్జామ్గా మారిపోయిందన్నారు. అనేక మంది బలహీన వర్గాలు, పేదలు దాంట్లో మంచి మెరిట్ సాధించిన వారికి ఆర్థిక స్తోమత లేక వాళ్ళు కాలేజీల్లో చదవలేకపోతున్నారని, తక్కువ మార్కులు వచ్చినప్పటికీ బడాబాబులు, కోటీశ్వర్ల పిల్లలు కాలేజీల్లో సీటు సంపాదించగలుగుతున్నారని, ఇటువంటప్పుడు నీటికి అర్థమే మారిపోతున్నదని పేర్కొన్నారు. ఒకటి కాదు, అనేక రకాల అంశాలని రాహుల్ గాంధీ పేర్కొంటూ, ముఖ్యంగా బీజేపీ బెదిరింపు ధోరణి, భయపెట్టే పద్ధతి, భయపెట్టి లొంగ తీసుకునే పద్ధతి, వీటిని విడనాడాలని తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పుడు విపక్ష నాయకుడిగా విపక్షంలో కూర్చోవడం లేదా విపక్ష నాయకుడిగా ఉండడం తనకు గర్వకారణమని చెప్పారు. అలాగే వెస్ట్ బెంగాల్కి, పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఆమె పార్లమెంటుని ఒక ఊపేసేలా, ఒక ప్రపంచంలా ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో అనేక విషయాలను, బీజేపీ చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను పేర్కొన్నారు. ముఖ్యంగా మోడీ ఎక్కడైతే ప్రచారం చేశారో, ఏ ఏ రాష్ట్రాల్లో, ఎన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారో అక్కడ బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. అంటే మోడీ ప్రపంచనానికి లేదా మోడీ కీర్తి ప్రతిష్టలు ఇంకా కీర్తిగానం చేస్తున్నటువంటి బీజేపీ అసలు నిజాలేంటో గ్రహించాలన్నారు. అనేక విషయాలు మోడీ ఇప్పటికి కూడా తన రాష్ట్రానికి, తన ప్రాంతానికి మేలు చేయడం కోసం ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఒక బుల్లెట్ ట్రైన్ వేయాలనుకుంటున్నారు. 1,10,000 కోట్లు దాదాపు దానికి కేటాయించారు. ఈ దేశంలో ఉన్న మొత్తం రైల్వే వ్యవస్థను పునర్నిర్మించాలన్నా కూడా దాదాపు 61,000 లేదా 70,000 కోట్ల కంటే కాదు. కానీ ఒక్క ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు వెళ్లే రైలు మార్గం కోసం దాదాపుగా 1,10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఇది పక్షపాత ధోరణికి నిదర్శనమని తెలియపరిచారు. అంతేకాదు, ఆమె తన ప్రసంగంలో అనేక కీలకమైనటువంటి అంశాలను పేర్కొంటూ, గతంలో తనను లోక్సభ నుంచి గెంటివేశారని, తానెంతో నష్టపోయారని, సర్జరీ ద్వారా తన యూట్రస్ని కూడా కోల్పోయారని చెప్తూ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని, ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం ఉందని, 234 మంది దాదాపు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ అధికార పక్షానికి 32 మంది ఎంపీల అవసరం ఉండటం వల్ల ఎన్డీఏ అంటే నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్, ఎన్డీఏ అంటే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వాళ్ళ మద్దతు లేనిదే నిలబడలేనటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉందని ఆమె చెప్పుకొచ్చారు. చాలా
సుదీర్ఘమైన ప్రసంగం, గంభీరమైన ప్రసంగం చేశారు. అలాగే తమిళనాడు డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీ రాజా కూడా అనేక అంశాలను ప్రస్తావించారు. రాజా చేసిన సుదీర్ఘ ప్రసంగంలో బీజేపీ ప్రభుత్వం ఫ్యాసిజాన్ని పెంచి పోషిస్తున్నదన్నారు. అట్లాగే వర్గ వివక్షను అమలు చేస్తోందని చెప్పారు. దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఇతర పేద బడుగు బలహీన వర్గాలని వివక్షపూరితంగా అణిచివేస్తున్నదని ఆరోపించారు. దానికి అనేక రకాల ఉదాహరణలు ఇచ్చారు. అలాగే నీట్ కూడా పెద్ద కోటీశ్వరులు లేదా సంపద కలిగినటువంటి వాళ్ళ పిల్లలకు మాత్రమే సీట్లు ఇచ్చే ఒక ప్రహసనంగా మారిపోయిందని ఆయన కూడా వ్యాఖ్యానించారు. మొత్తం మీద రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రతిపక్షం నుంచి బీజేపీ గట్టిగానే సవాళ్లను ఎదుర్కొందని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ దశాబ్ద కాల పాలన తర్వాత మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజా కానీ లేదా మహువా మొయిత్రా కానీ పేర్కొన్న అంశాలను కీలకమైనటువంటివి. దాదాపు 400 స్థానాలు సాధిస్తామని బీరాలు పోయినటువంటి బీజేపీ 242 దగ్గరే ఆగిపోయినాయి. అలాగే మహువా మొయిత్రా అయితే చెప్పారు నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ అని, ఎన్డీఏ అంటే. అలాగే రాజా కూడా అదే చెప్పారు. ఎక్కడైతే విర్రవీగినటువంటి బీజేపీ కుప్పకూలిపోవడాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికైనా బీజేపీ గుణపాఠాలు నేర్చుకోవాలన్నారు. అంటే ఏ రకంగా చూసినా ప్రతిపక్షం అనేక అంశాలను, ప్రజల మనోభావాలను దాదాపు ప్రతిబింబించిందని చెప్పాలి. ఇంతకు ముందు లోక్సభలో బీజేపీకి బ్రూట్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ ఉండటం వల్ల ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. మహువా మొయిత్రా అదే చెప్పారు. ఈసారి అటువంటి ప్రయత్నాన్ని మేము సహించం, మేము గట్టిగానే ఎదుర్కొంటాం. మా గొంతు నొక్కే ప్రయత్నం కనుక చేస్తే గట్టిగానే మా వాయిస్ని వినిపిస్తామని ఆవిడ తీవ్రమైన స్వరంతో హెచ్చరించారు. అంటే ఇంకో మాట కూడా అన్నారు, ప్రతిపక్ష సభ్యులను భయపెట్టో ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని, సిబిఐని ప్రయోగించి లొంగదీసుకునే చర్యలకు భయపడపోమన్నారు. అంతేకాకుండా ఒకవేళ పరిస్థితులు మారిపోయి అధికార పక్షం ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అధికార పక్షంగా మారిపోతుందేమో అని వ్యాఖ్యానించారు. అంటే ఏ రకంగా చూసినా బీజేపీ ప్రభుత్వానికి ఈసారి చుక్కలు చూపించే ప్రయత్నం ప్రతిపక్షం నుంచి తప్పదనిపిస్తోంది. ఇవాళ రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం, ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగంలో కూడా బీజేపీ అనైతిక చర్యలను, భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నాలను తీవ్రంగా ఆక్షేపించడం వల్ల ఖచ్చితంగా ఈసారి బీజేపీ మంత్రాంగం, యంత్రాంగం ఏమీ చేయలేని పరిస్థితి ఉందని దాదాపుగా అర్థమైపోతుంది. మొత్తం మీద దేశ చరిత్రలో ఒక కొత్త మార్పుకి, కొత్త శకానికి, కొత్త అధ్యాయానికి తెర లేచిందని భావించాలి. చూద్దాం ఏం జరగబోతుంది.